నమస్తే, నేను ప్రశాంత్. అవినీతికి పాల్పడితే సహించేదే లేదు అంటూ సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అది ఎవరైనా సరే, మంత్రులైనా సరే సహించేది లేదు అని అయితే చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అవినీతి చేస్తే అది ఎవరైనా సరే సహించేది లేదు, అది మంత్రులైనా సరే సహించేది లేదంటూ చంద్రబాబు గారు అయితే మాట్లాడడం జరుగుతుంది. సో మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎలా ఉంది పరిస్థితి, అండ్ అది ఏ మంత్రులైనా సరే సహించేది లేదంటే అయితే చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఆయన ఆలోచన మంచిదే, ఆయన కోరిక మంచిదే. నాకు తెలిసి భారతదేశంలో సాధ్యంగా ఏదైనా ఉందంటే అదే, నిస్సందేహంగా. అంటే వీళ్ళు అవినీతి చేస్తున్నారని కాదు, అతీతులు కాదు. మనం కనుక చూస్తూ ఉంటే ఈరోజు భారతదేశంగా రాజకీయాలు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ప్రజలు కూడా ఇందులో ప్రధాన భూమిక నాకు తెలిసినంత వరకు ప్రజల్లో ఉంది. నిస్సందేహంగా ఒక పార్టీలో ఉంటూ, ప్రభుత్వంలో ఉంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకుల్ని చెంపపెట్టులాగా తదుపరి ఎన్నికల్లో ఓడిస్తే ప్రజలు నిస్సందేహంగా మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంది. అధికారం 5 సంవత్సరాలు మారుస్తున్నా లేకపోతే వాళ్ళనే కొనసాగిస్తున్నా మీ చేతుల్లోనే కదా ఉంది. మీ కళ్ళ ముందు వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల విలువలు ఎంత, వాళ్ళు రాజకీయాలకు వచ్చి చివరికి గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకొని తర్వాత వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి మీ కళ్ళ ముందు మీకు తెలుసు. గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి తెలుసు. లేదంటే రాష్ట్రంలో అక్కడ కనీసం ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గం వాళ్ళకు కూడా తెలుసు కదా, ఒక శాసనసభ్యుడు లేకపోతే ఒక లోక్సభ సభ్యుడు. మరి వారికి వచ్చే జీతాలు ఏంటి, వాళ్ళు ఈరోజు నిలుపుతున్నటువంటి నిర్వాహకం ఏంటి, వాళ్ళ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి, దీని మీద అధ్యయనం చేస్తే మన కళ్ళ ముందు కనపడతానే ఉంటాయి. అందుకే నేను అన్నాను, భారతదేశంలో అవినీతిని అంతమొందించడం అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయబోతున్నారు కాబట్టి నిజంగానే ప్రశంసించాలి. దాన్ని సఫలం కావాలని కోరుకుందాం, సఫలం కావాలని కోరుకుందాం. దాని మీద ఆయన ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూద్దాం భవిష్యత్తులో. కానీ ఒకటి, ఈరోజు రాజకీయాలలో రాజకీయ నాయకులతో పాటు వాళ్ళని మించి అధికారులు ఈరోజు ఎట్లా సంపాదిస్తున్నారో కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు ప్రజలు కార్యాలయాల దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చే అవకాశం లేని సిస్టాన్ని ఈరోజు తీసుకొని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అందరికీ వాళ్ళ చరవాణిలోనే వాళ్ళకి ఏం కావాలో, పుట్టినరోజు కావచ్చు, ధృవీకరణ పత్రాలు, లేదంటే వివిధ రకాలకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొని వస్తున్నారు. అంటే మనకి మొత్తం చంద్రబాబు గారు అనుకునేది ఇది చాలా మంచి డిసిషన్. ఎందుకంటే ఆన్లైన్లోనే అంతా అయిపోతే చాలా బాగుంది. నిజంగా ఇది కనుక ప్రజలకు అందుబాటులోకి వచ్చి అమలంటూ జరిగితే మాత్రం నిజంగానే చాలా అవినీతిని ఇక్కడే అడ్డుకట్ట వేసినట్టే, అనుమానమే లేదు. అక్కడ దాని ద్వారా ఏమవుతుందంటే సహజంగానే వాళ్ళలో కనుక కొంచెం మానవత్వం ఉంటే, జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే, వాళ్ళు చేసే కుంభకోణాలు, అధికారులు చేసే కుంభకోణాలు అప్పుడు వెలుగు చూస్తూ ఉంటాయి. దాన్ని అరికట్టడంలో భాగంగానే ఇట్లాంటివి తీసుకొస్తున్నారు, ప్రారంభించారని అయితే నేను భావిస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో జరుగుతున్న విషయాల్లో ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన కనుక దీన్ని కఠినంగా అమలు చేయగలిగితే మాత్రం ఇప్పుడు భారత రాజకీయ చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఉన్న దాంట్లో రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అనుభవాలు ఈరోజు భారతదేశానికి కూడా చాలా అవసరం. ఇప్పుడు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, అనేది ముందు ఉంది. కాబట్టి దీంట్లో కూడా ఆయన కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే నిస్సందేహంగా శాశ్వతంగా మనం భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రం అన్ని విషయాల్లో కూడా ముందుకుంటుంది. దీని ద్వారా మీకు ఏం జరుగుతుందంటే, అవినీతిని అరికట్టగలిగితే ఏం జరుగుతుంది అంటే ప్రజలకి ఏం కావాలో మనం అందజేసి వాళ్ళకి అందుతాయి. రహదారులు కావచ్చు, వాళ్ళ అవసరాలకు కావచ్చు, లేదంటే మిగిలిన విషయాల్లో కావచ్చు, పరిశ్రమల విషయాల్లో కావచ్చు, అవినీతి లేని రాష్ట్రంగా కనుక గుర్తింపు వస్తే పరిశ్రమలో పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పని వస్తూ ఉంటారు. తద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది.
ప్రజలు నిజంగానే ఇక్కడ ఇప్పుడు ఈ అన్ని అమల్లోకి వస్తే ఈ చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు తడిపి వీళ్ళు పనులు చేసుకునే అవకాశం తగ్గిపోయింది కదా. అవును. దాని ద్వారా సామాన్యుడు ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కదా. ఏ రోజు ఏం జరుగుతుందో వాళ్ళ చరవాణిలో చూసుకుంటానే ఉన్నారు కదా. అట్లానే నేను చెప్పినట్లు రాజకీయ నాయకులు ఎవరైతే ఈ మలికి అంటి ఉన్నారో వాళ్ళందరినీ, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించకుండా వీళ్ళు కనుక అడ్డుకట్ట వేయగలిగితే మిగిలిన వాళ్ళకి ఆలోచనలో మార్పు వస్తుంది. మనం వాళ్ళు ఈ తప్పు చేసినందువల్ల వాళ్ళని ఓడించారు, మనం ఈ తప్పు చేయకూడదు అని చెప్పని భావిస్తారు. గత ప్రభుత్వంలో మనం చూసాము ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఎన్ని అవినీతులు చేశారు, ఎన్ని ఆరోపణలు చేశారు అనేది మనం ప్రతి ఒక్కటి చూసాము. ఇప్పుడు చూస్తున్నాం కూడా, ఈవెన్ వాళ్ళ మీద కేసులు ఎలా అవుతున్నాయి, ఎన్ని అరెస్టులు అవుతున్నాయి అనేది మనం చూస్తున్నాము. సో అలాంటిది మళ్ళీ కావద్దంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాగుంది, మంచి పద్ధతే. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, ఎంతమందికి శిక్షలు వేశారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా చాలా మంది మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. రాజకీయ నాయకులు ఎంతమంది శిక్షలు అనుభవించారు ఇది కూడా గమనించుకోవాలి కదా. ఎంతమంది మీద నిరూపితమైంది, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అందరూ మిళితమై ఉన్నారు కాబట్టి దీంట్లో అధికారులు కానించి గ్రామ స్థాయి నుంచి దీంట్లో కలిసిపోయి ఉన్నారు కాబట్టి, దానికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి అంత సులువైంది కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పార్టీయే ఈ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల్లో ఉన్నారు అవినీతి చేసేవాళ్ళు. ఏ పార్టీ కూడా ఈరోజు మన కళ్ళ ముందు స్వచ్ఛందంగా అయితే లేదు. తక్కువ మందే ఎక్కువ మంది అనే దాని మాత్రం గురించే మనం మాట్లాడుకోవాలి. అంతేగాని మిగిలిన విషయాల గురించి ఏ పార్టీలో అతిథులు అయితే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలు చూసుకుంటూ ఉంటే. కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచన రావడం అనేది మంచి పద్ధతి. దీన్ని అమలు చేస్తే మాత్రం నిజంగానే చాలా గొప్ప విషయం అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. అవును, మనం ఆల్రెడీ ఇది మనం ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినా కానివ్వండి, ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దాదాపు 1 డే మొత్తం అక్కడే నిలబడాలి, ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి. బట్ ఇది కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇది కూడా అవుతే చాలా బాగుంటుంది. అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంతకుముందు మనం చాలా చూసాము, దుష్ఫలితాలు వచ్చినాయి. అవును, దాన్ని వినియోగించుకొని చాలా, అంటే దుష్ఫలితాలు వచ్చినాయి అంటే అది 10% ఉంటుంది, కానీ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున ఇది అందుబాటులోకి వచ్చి ఇవి పక్కదోవలు కాకుండా సరిగ్గా కనుక ప్రజలు కనుక వినియోగించుకోగలిగి ప్రజలకు ఇబ్బంది లేకుండా జరగాలి అంటే ఇది కనుక సద్వినియోగం అయితే మాత్రం చాలా గొప్ప విషయం అవుతుంది. దీంట్లో మీరన్నట్టు భూమి కొనుక్కోవాలన్నా, లేకపోతే ఒక భవనాన్ని కొనుక్కోవాలన్నా, ఒక అపార్ట్మెంట్ని కొనుక్కోవాలన్నా దానికి అసలు ఎందుకండి, ఈరోజు ఒక గ్రామంలో ఏదన్నా వ్యాపారం అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో ఏదన్నా ఓ సంస్థ వచ్చేసి వ్యాపార కార్యక్రమాలు మొదలు పెట్టాలి అంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది మీద అభియోగాలు వస్తూనే ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను. దాన్ని కనుక తీవ్రంగా పరిగణించి అదుపు చేయగలిగితే మాత్రం నిస్సందేహంగా ఇప్పుడు ఆయన కొన్ని చాలా మంచి కార్యక్రమాలు చేశారు, ఆదాయ మార్గాలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. మరి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు. దాంతోపాటు ఇది కూడా ఆయన కనుక ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయగలిగితే మాత్రం ఆయన కళ్ళగన్న 2047 ఆంధ్ర రాష్ట్రం అనేది నిస్సందేహంగా కూడా గొప్పగా ఉంటుందనేది, ప్రథమ స్థానంలో ఉంటుందని అయితే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్.